చాలామంది విశ్వాసులు ప్రభుల వారిని వారి అవసరాల ప్రకారముగా చూస్తూ ఉన్నారు. ఎలా అంటే రోగములో ఉన్నప్పుడు వైద్యుడిగాను, పాపములో ఉన్నప్పుడు రక్షకుడిగాను, కష్టములో ఉన్నప్పుడు కాపాడేవానిగాను, బాధలో ఉన్నప్పుడు ఓదార్చేవానిగాను చూస్తూ ఉన్నారు. ఇది నిజమే, ఆయన ఇవన్నీ చేసే ప్రభువే. కానీ ప్రభుల వారి యొక్క దైవ మహిమ రూపాన్ని చూసినప్పుడు ఎంత బాగుంటుందో ఎవరికైనా తెలుసా? చూడండి, యేసు ప్రభుల వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. అయితే ఆ 12 మందిలో ముగ్గురు మాత్రమే ప్రభు యొక్క దైవ రూపాన్ని రూపాంతర కొండ మీద చూశారు కదా. అంటే ఆ మహిమ రూపము అందరికీ కనబడేది కాదు, ఆయన నిజముగా ప్రేమించిన వారికి మాత్రమే కనిపిస్తుంది. నీవు దేవుని విశ్వాసిగా బ్రతుకుతే సరిపోదు, దేవుడు నిన్ను ప్రేమించేవానిగా నువ్వు బ్రతికినప్పుడు నీవు ఆయన మహిమ రూపాన్ని చూడగలుగుతావు. మరి నీ జీవితంలో ఒక్కసారైనా ప్రభు యొక్క మహిమ రూపాన్ని, దైవ రూపాన్ని చూసావా? ఆ రూపాన్ని చూడడానికి నీవెలా బ్రతుకుతున్నావో ఆలోచించుకొని ఇస్తామా?